బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 28వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. మరియు నీవు వారికి ఇలా ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది ఒక 2 మగ గొర్రె పిల్లలను అర్పించవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం ముందు 2వ దాన్ని అర్పించవలెను. దంచి తీసిన 3 పళ్ళల్లోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమించబడిన నిత్యమైన దహన బలి. దేవుడు వాక్యము దీవించును గాక. అలాగే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14, 15, 16 వచనం చదువుతాము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నేను అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించి వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, కృపగలిగిన యేసు, పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయం యొక్క ఆదివారము పునరుద్ధానం దినమున నీ సన్నిధిలో ఈ విధంగా కూడి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణము ధన్యతను బట్టి నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాం. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, నీ నామమును బట్టి మేము దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా కొన్ని వచనాలు అయితే మేము చదివాం. దీన్ని గ్రహింపించేవాడు నీవే. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవే నీ బిడ్డలతో మాట్లాడిన ప్రభువా. ఎవరైతే నీ పరిశుద్ధాత్మ గ్రహించాలని ఉద్దేశించావో వారికి దేవాని వాక్యమును దేవాని యొక్క ధారాళంగా ప్రత్యక్షతను మనం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఇంటి దగ్గర ప్రార్థించి నీ వాక్యము కొరకు దేవా ఆరాటపడుతూ దాహముకొని ఇక్కడికి వచ్చి ఉన్నారో వాళ్ళ హృదయాలు మీరు తాకండి ప్రభువా, వారి జీవితాలు మీరు తాకండి ప్రభువా. దేవా ప్రభువా, నీవే నీ ప్రత్యక్షతని మనం ప్రార్థిస్తున్నాము. ఎదురడిచిన ప్రతి దురాత్మ, దెయ్యపు శక్తులన్నింటినీ, క్రీస్తు ఆత్మలన్నింటినీ ప్రభువా ప్రభుని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఈ నామములో నీ ఆత్మ మాతో స్వతంత్రంగా కదలాడును గాక. నీ నామము ద్వారా నీ ఆత్మ మాతో స్వతంత్రంగా మాట్లాడును గాక. నీకు అప్పగిస్తూ మహిమ గంట ప్రభుత్వం పొందుకోమని ప్రభుని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అందరికి వచ్చినాం. ప్రభుని యేసు క్రీస్తు నామములో మహిమ పొందును గాక. ఇప్పుడు వచ్చిన సోదరులందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తామనండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగింది. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా భారం కలిగిన ప్రార్థన దేవుడు అద్భుతమైన ఆత్మీయ వాతావరణంలో తీసుకెళ్తాడని దేవుడు మాట్లాడాడు. చాలామంది ప్రార్థనలు పెదాల మీద వల్లిస్తారంట, చాలా ప్రార్థనలు వల్లిస్తారంట. రకరకాలుగా కొన్ని కోర్సు చెప్తున్నాడు ప్రవక్త. చూడండి, కొన్ని విషయాలు నేను చదువుతాను. ఆత్మలో ప్రార్థన కోసం దేవుడు మాట్లాడి ఉన్నాడు. పౌలు గారు 1 కొరింథీ 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడాడంటే, నేను ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తానని చెప్పేసి పౌలు గారు మాట్లాడాడు. అక్కడ చాలా అద్భుతంగా దేవుడు ప్రవక్త ద్వారా కొన్ని కోర్స్ ఇచ్చాడండి. చూడండి, 2 కోర్స్ చదువుతాను, తర్వాత నేను మెసేజ్లోకి వెళ్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి, ఎందుకంటే చాలా అద్భుతంగా ఈ మాటలు ఉన్నాయి. అందుకే నేను చాలా ఆశపడి అలా చదువుతున్నాను. మీరు అందరూ వినాలి, మీరు కూడా దీవించబడాలనే ఆశతో నేను చదువుతూ ఉన్నాను. ఈ అధ్యాయం ముందే దేవుని కుమారుడు ప్రార్థనలో అధిక సమయం గడిపిన ఒక చోటను మనం కలిగి ఉంటాం. ఆయనలోని ఆత్మలో నడిపించడానికి వేసే ప్రార్థించుట్లు అధిక సమయం గడిపితే మరి ఇంకెంత అధికంగా నేను ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో అధిక సమయము, ప్రార్థనలో సమయము అనగా ఏమిటో నీకు తెలిస్తే కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరగబో అనేక విషయాల యొక్క గమ్యస్థానాలనే పూర్తిగా దేవుడు మార్చివేస్తాడు. దాన్ని నమ్ముచున్నావా? జరగబోనది ఏదో స్థిరముగా నిశ్చయం అయినప్పటికీ నీ ప్రార్థన మొత్తం పరిస్థితినే మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక పాపము లేకుండా, ఒక
శాపము లేకుండా పరిశుద్ధమైన పుట్టుగా యేసుక్రీస్తు పుట్టి అద్భుతముగా శక్తి కలుగుండి కుంటోళ్ళకి కాలిచ్చే శక్తి కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు, గుడ్డోళ్ళకి చూపించే శక్తి కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. ఎన్నో అనేకమైన వరాలు ఆయనలో ఉన్నాయి, శక్తి ఆయనలో ఉంది, పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది. సమస్తము కలిగి ఉన్న దేవుడు, పరిశుద్ధంగా పుట్టిన దేవుడు ఆయనే ఆ గెచ్చమనే తోటలో ఉన్నట్టండి నీరు చెమట రక్తమైపోయిన ప్రార్థన చేస్తున్నాడంట. యేసుక్రీస్తే అంత పరిశుద్ధుడిగా పుట్టి కూడా ఆ పాప భారం అంతా మీద వేసుకుని ఆయన ఎంతగా గెచ్చమనే తోటలో ప్రార్థిస్తున్నాడంటే చెమట రక్త బిందువులుగా మారిపోయిందండి. అంటే ఒక పరిశుద్ధుడే అంత ప్రేరేపించబడి ఆ యొక్క గెచ్చమనే తోటలో చెమట రక్తమైపోయిన ప్రార్థన చేస్తున్నాడంటే ఒక పాపిగా పుట్టి పాపపు ఆలోచనతో మనం పెరుగుతున్న మనము, నిరంతరము ఏదో ఒక ఆలోచన ద్వారా పాపం చేస్తూ మనం ముందుకెళ్ళిపోతున్న మనము మరి ఇంకెంతగా ప్రార్థన చేయాలి అని ప్రవక్త అడుగుతున్నాడు. హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తే అంత అద్భుతమైన పుట్టినప్పుడే అంత అద్భుతంగా అతను ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మరింత ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. కానీ అసలు మన జీవితంలో ప్రార్థన లేదు. ఒక పరిశుద్ధుడైన కూడా అంతగానే ప్రార్థిస్తే మనం ఇంకెంత ఎక్కువగా ప్రార్థన చేయాలని ప్రవక్త అడుగుతున్నాడు. కానీ మన జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. ప్రవక్త అది మాట్లాడుతున్నాడు. మీరు సొగసైన ప్రార్థన పలుకుతారు, దొంగ భక్తిని నేను ద్వేషిస్తాను. ప్రతి కామాను మరియు ప్రతి సమయ అవధిని కేవలం ఖచ్చితంగా నీవు చెప్తూ నువ్వు ప్రార్థిస్తే నువ్వు చాలా అందంగా ప్రార్థిస్తావు. నువ్వు దేవునితో ఆ విధంగా మాట్లాడకూడదు. నువ్వు ఏమి చెప్తున్నది మరియు నీ ప్రార్థనలో వ్యాకరణ ఉపయోగం నువ్వు వింటున్నావు. ఓ దేవా, ఒక్కసారి మైమరిచి ప్రార్థించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. మాట్లాడుతున్నాడు ఏమంటే అసలు నిజమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే మోకాళ్ళు వేస్తే మైమరిచి ప్రార్థిస్తారట. అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ కూడా మర్చిపోతారట. అంత ఆత్మలోనికి వెళ్ళి ప్రార్థిస్తారట. కానీ జనాలు ఎలాంటి ప్రార్థనలు నేర్చుకున్నారంటే సొగసైన ప్రార్థనలు నేర్చుకున్నారంట, అందమైన ప్రార్థనలు నేర్చుకున్నారంట. చిలక పలుకులు వాళ్ళు పెదవుల పైన పలుకుతారంట, కానీ వాళ్ళ హృదయంతో ఆ ప్రార్థన చేయలేరట. ప్రార్థన ఎలా నేర్చుకున్నారంటే చిలక పలుకులు పలుకుతారట. ప్రార్థనలో మాధుర్యమైన ప్రార్థన అంటే నా ప్రార్థన ఎవరైనా వింటున్నారా లేదా, నేను అందంగా మాట్లాడుతున్నానా లేదా, చక్కగా మాట్లాడుతున్నానా లేదా, చక్కగా ప్రార్థించనా లేదా అని ప్రార్థిస్తారట. అంటే అందమైన ప్రార్థన, పదానికి చక్కగా కామాలో ఒత్తులు చూసుకుని చక్కగా అద్భుతంగా వాళ్ళు ప్రార్థన చేస్తారట. ఆత్మలోకి వెళ్ళి ప్రార్థించే ప్రార్థన అట్లా ఉండదట. హల్లెలూయా. ఏదో చిలక పలుకులు పలడం కాదు, కానీ అందమైన ప్రార్థనలు, నేర్చుకున్న ప్రార్థనలు ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి వీళ్ళు కూడా చేయడం, లేకపోతే మనుషులను చూసి ప్రేరేపించబడి ప్రార్థన చేయడం, ఆ ప్రార్థనలు దేవుడు చెందుకు వెళ్ళబట్టండి. అలాంటి ప్రార్థనలు దేవుడు చెవి ఒక్కడట. అందమైన ప్రార్థనలు దేవుడు చెవి ఒక్కడట. ప్రార్థన ఎలా చేయాలంటే ఆ యొక్క దేవుని ఆత్మలో లీనమై ప్రార్థించాలంట. ఆ పాత మధ్యస్థమైన నులువెచ్చని స్థితి నుండి బయటికి వచ్చిన తర్వాత ఉదయం చిన్న ప్రార్థన, పడుకోబోయే ముందు చిన్న ప్రార్థన, లేచిన తర్వాత చిన్న ప్రార్థన. మనం లోక సంబంధులుగానే ఉన్నాం అంటే ఆశ్చర్యపడకూడదు. ఈ సంఘంలోనికి, ఇలాంటి సంఘంలోనికి లోకం జారపడుచున్నది అంటే ఆశ్చర్యం ఏం లేదు. ఎందువలన అంటే మీరు ప్రార్థించరు. మనస్ఫూర్తి అయిన దుఃఖము, మారు మనసుతో కూడిన ప్రార్థన, ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలంటే ఒక వ్యక్తి అంటే దేవుని ఎదుట నిలిచి తన్ను తాను తవ్వుకుంటూ తన్ను తాను శుభ్రపరచుకుంటూ ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలండి? తన్ను తాను తవ్వుకుంటూ చేయాలట, తన్ను తాను శుభ్రపరచుకుంటూ చేయాలట. అంటే వాళ్ళు చేసిన పాపాలు, వారు చేసిన శాపాలు దేవుడి సన్నిధిలో ప్రతీది కూడా ఒప్పుకుంటూ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ కృపను వేడుకుంటూ వెళ్ళాలట. కానీ కొంతమంది ప్రార్థన చేస్తారంటే అలాగా ప్రార్థనలోని ఎదుటోడు గుర్తు చెప్పేస్తారట. ప్రార్థనలోని వాక్యాలు ఎదుటోడు వినేసి సరి చేసేసుకోవాలంతే. అలాంటి ప్రార్థన చేస్తారట. అలాగా ఆ ఎదుటోడిని ఏదో సరి చేయడమనో, లేకపోతే ఎదుటోడికి ఏదో వాక్యం చెబుదామనో,
లేకపోతే చిలక పలుకులు పలుకో, మాధుర్యమైన ప్రార్థనలో, సొగసైన ప్రార్థనలో ఇలా మనుషులు చేసుకుంటూ పోతారంట. కానీ నిజంగా ఆత్మలోనికి వెళ్ళిన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఒకరినొకరు తవ్వుకుంటూ ఏం చేయాలండి, సరి చేసుకుంటూ. తవ్వుకోవడం అంటే ఏంటి, నా వెనక ఎన్ని పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా, నేను చేసిన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ. ఎందుకంటే ప్రతి వాని యొక్క హృదయానికి వాని పాపాల చెట్ట, శాపాల చెట్ట తెలుస్తుందండి. అవి సీక్రెట్గా చేసినాయో, చీకట్లకు చేసినాయో, మనుషుల మధ్యలో చేసినాయో, లేకపోతే రకరకాలుగా ఆ పాపాల చెట్ట ఏదో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళాలట. తను తవ్వుకుంటూ వెళ్ళాలట. ప్రార్థన అంటే ఒకరు సరిచేయడం చేసేది కదా, లేక ఇంకొకరు వాక్యం చెప్పేది కాదు, మాధుర్యమని చిలక పలుకులు పలికేది కాదు, లేకపోతే అందమైన మాటలు పలకడం కాదు. కానీ ఆత్మలోకి వెళ్ళి ప్రార్థించాలంటే ఫస్ట్ మనం ఆత్మలోకి వెళ్ళాలంటే మనం సరి చేసుకుంటూ ప్రార్థించాలంటే, మనకు మనం తవ్వుకుంటూ తవ్వుకోవడం అంటే ఒప్పుకోవడం, మనం ఒప్పుకుంటూ ఒప్పుకోలు ద్వారా, ప్రభువా నేను పలానా చోట పలానా విధంగా నేను పాపం చేశాను, పలానా చోట పలానా విధంగా పాపం చేశాను అని తవ్వుకుంటూ వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంట. ఎవరు కూడా అలా ఒప్పుకోరండి. ఎందుకంటే 10 మందిలో ఒప్పుకుంటే నా మనసు ఫీలింగ్ వచ్చేస్తుంది, అందుచేత ఒప్పుకోవడం ప్రయత్నం చేయరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చిన్న అబద్ధం ఆడి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడి సన్నిధిలోకి వెళ్తాడండి. ఒకరోజు ప్రవక్త చిన్న అబద్ధం ఆడి వెంటనే ఒక చిన్నామికి, ఒక పాపకి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చిన అమ్మాయికి ప్రార్థన చేయడం కోసం వెళ్ళాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వెంటలేదు. ఆ పాపకనే ఇనికి మధ్యలో చీకటి ఒక తెరలాగా వచ్చి అడ్డొచ్చేసింది. ఏంటి ప్రభు ఆ చీకటిలాగా తెరలాగా అడ్డొస్తుంది, ఎంత ప్రార్థన చేసిన దేవుడి సంఖ్యలోకి వెళ్తలేదు, ఏంటి నా లోపం ఏంటని ప్రవక్త వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. మోకరించి ప్రార్థన చేయగా అప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ అప్పుడు వచ్చేమో తెలుసండి, నువ్వు ఎందాక ఇంటి దగ్గర అబద్ధమాడావు, అబద్ధాన్ని ఒప్పుకొని అప్పుడు వచ్చి ప్రార్థన చేయి, అప్పుడు నేను వింటాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ప్రవక్త గబగబా ఇంటికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని పిలిపించి ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ భార్య దగ్గర, ఆ కొడుకు దగ్గర, ఆ యొక్క బ్యాంకు యజమాని దగ్గర, ఆ యొక్క వాళ్ళందరి దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకొని అప్పుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేయగా సాయంత్రం 4 గంటల సమయంలో ఒక చల్లని గాలి అలా దవడంతా దూసుకుంటా వెళ్ళింది. ఒక చల్లగా ఉంది ఆ గాలి. ఆ గాలి దూసుకుంటా వెళ్ళినప్పటికీ అప్పుడు అర్థమైందనమాట, దేవుడు ఇప్పుడు వచ్చాడు అన్న సంగతి. అప్పుడు వెళ్ళి ఆ పాప ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఆ పాపను స్వస్థపరిచాడు. హల్లెలూయా. మనం ఎన్ని రకాలుగా మనం కార్యాలు చేసి దేవుడు ప్రార్థన చేసి తినండి. దేవుడు చాలా న్యాయవంతుడు, చాలా పరిశుద్ధుడండి. ఆయన దగ్గరికి చాలా పరిశుద్ధంగా వెళ్ళాలి. చాలా మనం కృప ద్వారా ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో వెళ్ళాలి. మారు మనసుతో వెళ్ళాలి. మారు మనసు అనగా దుఃఖంతో పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో మనం తవ్వుకుంటూ దేవుని ఎదుటికి వెళ్ళి శుభ్రపరచుకుంటూ వెళ్ళాలంట. మీరు ప్రార్థించే వరకు ఇటువంటి దినముల్లో ఒకదాని గొప్ప శ్రమ, ఒత్తిడి కలుగుతుంది. బాంబు గల నివాసంలోని పరిగెత్తుకు ఇది ఏమిటో అని ఒక గృహమునికి ఎక్కువ వెళ్ళాలని మనకు తెలియదు. మరి వెలుటకు ఏ గృహము లేక తల్లి తన చేతులతో బిడ్డను ఎత్తుకొని వీధుల్లోకి పరిగెడితే వీధిలోనికి వేయబడిన బాంబు వలన కాలిపోతుంది. ఆ సంగతి ఏమిటో మనకు ఎరుగుదము. మీరు చూసారా? కానీ ఇది ఎంతో దూరంలో లేదు. అది ఏమిటో మనం తెలుసుకొనబోతున్నాం. అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. నీవు నిజముగా దేవుని కోరుకుంటావు. ఎక్కడో కొంత మర్యాదపూర్వకంగా, కొంత శాంతికరంగా తయారు చేయబడిన ఒక నిమిషాల మత ఉపదేశం కాదు. ఇది పునరుద్ధారణకు శక్తి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటాడంటే, చాలా మంది అంటే ఆపద వచ్చే వరకు ప్రార్థించరంట. వారి మీదకి గండం వచ్చే వరకు, ప్రమాదం వచ్చే వరకు ప్రార్థించరట. ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని ఒక తల్లి ఈదులో నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, అమాంతంగా ఏ బాంబైన వచ్చి అన్నం పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ అదురుతో ప్రార్థన చేస్తుందంట తల్లి. ఆ లోపలికి వెళ్ళి చాలా ఎక్కువ ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే భయం పట్టుకుంది. ఇప్పుడు బాంబు పడ్డదు కదండి, ఇప్పుడు భయం పట్టుకుంది. చాలా మంది అలా ప్రమాదం వచ్చే వరకు ప్రార్థించరట. కానీ దేవుడు చెప్తాను, ఏం చెప్తున్నాడంటే ముందుగానే మనం ప్రార్థించాలి, ముందుగానే మనం సిద్ధపడాలి. అపాయం వచ్చే వరకు మనం కాచుకొని ఉండకూడదు. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా అద్భుతంగా దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ఆత్మను పొందుకోకపోతే ఏ మంచి కార్యాలు చేయలేవు, దేవుడు నిన్ను వాడుకోడు. నీవు మొదటిగా నీవు దీన్ని ఆత్మలో చేయనంత వరకు నీ ప్రయత్నాలన్నీ వ్యర్థములే అవుతాయి. నేను పాడిన ఆత్మలో పాడుదును, ప్రార్థిస్తే ఆత్మలో ప్రార్థన చేతును అని పౌలు చెప్తా ఉన్నాడు. అప్పుడు నీ ద్వారా జరిగిన ఏ మేలు అయినప్పటికీ ఇది నాకు ఆత్మ చేత బయలుపరచడం చేత వాక్యము నిర్ధారించబడి ప్రతిఫలం చేత ప్రత్యక్షపరచబడినది. పునరుద్ధరణ 15 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇంతకుముందు అయితే 3 సంవత్సరాలకు మించి ఉద్యోగం లేదు. చివరి ఉద్యోగము వచ్చినదని నమ్ముకొనుచున్నాం. అందువల్ల నువ్వు ఎప్పటి వల్లే ప్రార్థించట్లేదు మరియు ఆత్మలో ప్రవశించట్లేదు అని నేను నమ్ముతున్నాను. ఎందువలనంటే పునరుద్ధరణ ఉద్యోగ జ్వాలలు చల్లారిపోయినాయి. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, నేను ప్రార్థిస్తే ఆత్మలో ప్రార్థిస్తాను, ఆత్మలోనే ప్రార్థిస్తాను. ఆత్మ లేకుండా ప్రార్థిస్తే అది దేవుడి సన్నిధిలోకి చేరుకోదు, దేవుడు నిన్ను వాడుకోలేడు. ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నీ వ్యర్థములుగా మారిపోతాయి. మనం చేస్తే ప్రతిదీ కూడా ఆత్మలోనే చెయ్యాలి అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మనం ఆత్మలో ప్రార్థించలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో ఉన్నట్టండి ఉజ్జీవ జ్వాలలు చల్లారిపోయి అంట. అంటే మనల్ని రగిల్చే మంట మన జీవితంలో లేదు. ఆ మంటను మనం తెచ్చుకోవట్లేదు. ఆ మంటను ప్రార్థించే ఆ ఉజ్జీవ జ్వాల తెచ్చేది ఏంటంటే వాక్యం. వాక్యం యొక్క ప్రత్యక్షత. వాక్యం యొక్క ప్రత్యక్షత ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఉజ్జీవ జ్వరం లేపుతుందంట. కానీ మనము వాక్యంతో ఎక్కువగా సహవాసం చేయలేకపోవడం కారణం చేత, ఎవరైనా వింటున్నారండి? వాక్యము చేత మనం ఎక్కువగా సహవాసం చేయలేకపోవడం కారణం చేత ప్రార్థన చేయాలని ప్రేరేపణ రావట్లేదట. ప్రార్థన చేయాలని ప్రేరేపణ ఎందుకు రావట్లేదంటే వాక్యంతో మనం సహవాసం చేయట్లేదు కాబట్టి. వాక్యంతో మనం సహవాసం చేయలేని కారణం చేత మనలో ఉజ్జీవ జ్వాలలు చల్లారిపోయి ఆత్మలో ప్రార్థించే అంత స్థితిలోనికి మనం వెళ్ళలేకపోతున్నామంట. సాధారణంగా భారము దేవుని కలిగిన వారు మాత్రమే ప్రార్థిస్తారు. దేవుణ్ణి అనుసరించదలసిన వారే ప్రార్థిస్తారట. ఇక్కడ ప్రవక్త ఏమంటాడు చూడండి, ఎవరైతే దేవుణ్ణి అనుసరించాలి, దేవుని ఆత్మ నాలో నివసించాలి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను నడవాలి, దేవుని యొక్క చిత్తము నాలో నెరవేరాలి, దేవుడు నాలో జీవించాలి, దేవుని ఆత్మ నాలోకి రావాలి అని ఆశ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ప్రార్థన చేస్తారట. ఇక్కడ చాలా డిక్లేర్ చేసేసాడు ప్రవక్త. ప్రార్థన నిజమైన ఆత్మలోనికి వెళ్ళి ప్రార్థించాలనే తపన ఎవరికి ఉంటుందంటే నిజంగా దేవుడు నాలో నివసించాలి, దేవుని ఆత్మను బట్టి నేను నడవాలి, దేవుని యొక్క చిత్తానుసారంగా నేను ఉండాలి, నాకు పరలోకం కావాలి, నేను ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికను బట్టి నడవాలి అని ఎవరికైతే ఆశ ఉంటుందో వారు మాత్రమే ప్రార్థన చేస్తారట. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరండి. ఒకవేళ ప్రార్థన చేయని ఒక తూరేగలా వచ్చి చెవిలో గెంకారం చేసినా వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళు ఎంత ప్రార్థన చేయకుండా మొత్తుకున్నా ప్రార్థన చేయరండి. అది కేవలం చర్చి వరకే ఉంటుంది, అది కేవలం ఆలయం వరకే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన మర్చిపోతారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పడం ఇక్కడ వరకే పనిచేస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి అంటే ఆ ప్రార్థన లేదు, ఊసు లేదు, ఏమి లేదు. ఇక వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అయిపోతారు. అంటే వారికి పరలోకం వెళ్ళాలని లేదు, దేవునితో సహవాసం చేయాలని లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ లేదు, నిజంగా క్రీస్తు కొరకు జీవించాలని తపన లేదు. అంటే వాళ్ళకి నిజంగా ఆ విధంగా కార్యం లేదు కాబట్టి, వాళ్ళకి భారం లేదు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? అంటే మీ జీవితాల్లో భారం ఉందా లేదా అన్నది మీకు స్పష్టంగా తెలిసిపోవాలి. అంటే మీరు పరలోకం కోసం భక్తి చేస్తున్నారా, లోక సంబంధమైన కార్యాల కోసం భక్తి చేస్తున్నారా అన్నది ఖచ్చితంగా మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. మీ జీవితంలో దేన్ని కలిగి ఉండడానికి భక్తి చేస్తున్నారు, మీ జీవితంలో దేన్ని పొందుకోవడానికి చర్చకు వస్తున్నారు, మీ జీవితంలో దేనికోసం మీరు ఆరాటపడుతున్నారో మీకు అర్థమైపోతుంది. అంటే మీ జీవితాల్లో ప్రార్థన లేదు అంటే మీకు నిజముగా పరలోకం వెళ్ళాలని ఆసక్తి లేదు. హల్లెలూయా.
అక్కడున్న ప్రజలు, వారు ప్రెస్బిటేరియన్ అయినా మెథడిస్టులు అయినా వారు ఎవరైనా సరే, వారు తప్పక దేవుని ముందు నిలిచి ప్రార్థించవాలని, మరియు అదే వారిని ఆత్మపూర్ణం చేస్తుంది. కాబట్టి దిగులు పడవద్దు. అక్కడ కూడా దేవుడు కొందరు పిల్లలను కలిగి ఉన్నాడు. మీరు ప్రార్థించే వరకు ఇటువంటి దినముల్లో ఒకదాని యందు గొప్ప శ్రమ కలుగుతుంది. చూడండి ఆయన ఏమంటున్నాడు. ఇంకను హృదయములపై ప్రార్థన భారం కలిగి ఉన్న రాత్రింబవళ్ళు బలిపీఠం మీద నివసించే తమ గృహాలలో కూడా స్థిరమైన ప్రార్థన యథార్థత కలిగి ఉన్న ఆసుపత్రులకు వెళ్ళి మరియు వ్యాధిగ్రస్తులను సందర్శించి వారికి పిలుపునిచ్చి వారు దేవుని ఎదుకు వచ్చినట్లు ప్రయత్నించే ప్రజలు సంఘముకు వచ్చి సత్యము ఆచరించేటట్లు చేసే సంఘమును కోరుకుంటున్నాను. ఇంకా నేను అన్నిటికంటే దీన్ని కోరుతున్నాను. మిగిలిన వాటన్నిటికంటే అవి సత్యములైనవని ఆయన సంఘమునకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందండి? ప్రవక్త సంఘంలోనంటండి కొంతమంది ప్రజలు ఉన్నారంట. వాళ్ళు ఉదయమంతా పని చేసుకుని కాఫీ పనో, పెయింటింగ్ పనో, డెవలపర్ పనో, లేకపోతే రకరకాల పనులన్నీ చేసుకుని పగలంతా పని చేసేవారట. నైట్ అంతానేమో ఆసుపత్రికి వెళ్ళిపోయి రోగుల కోసం ప్రార్థించేవారట. ఆ బెడ్ల మీద పడి ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్తో పడి ఉంటారు బెడ్ల మీద. వాళ్ళకి రాత్రి అంతా ప్రార్థన చేసి 3 గంటల వరకు, 3 గంటల తర్వాత దేవాలయంలో బలిపీఠం దగ్గరకు వచ్చేసి ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి కూర్చొని వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి అయితే హాస్పిటల్ బెడ్ మీద ఎక్కడెక్కడికైతే వెళ్ళి ప్రార్థించారో ఆ ప్రార్థించిన ప్రార్థనలన్నీ తిరిగి మళ్ళీ బలిపీఠం దగ్గరికి వెళ్ళి 3 నుంచి తెల్లవారి వరకు మళ్ళీ ప్రార్థించేవారట. వాళ్ళు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో చూడండి. వాళ్ళు ఎంత దేవుని యందు పరలోకంలో జీవం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, మాకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఇంకా అనేక మందికి ఇవ్వాలి, మాకు ఇవ్వబడిన స్వస్థత ఇంకా అనేక మందికి ఇవ్వాలని ఆరాటంతో వాళ్ళు ఉదయమంతా పనిచేసి సాయంత్రం అంతా ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో పేషెంట్లు అందరి కోసం ప్రార్థన చేసి మరలా తిరిగి 3 గంటలకు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి బలిపీఠం దగ్గరికి వాళ్ళు ప్రార్థించి మళ్ళీ తిరిగి ఉదయాన్నే పనికి వెళ్ళిపోయేవారండి. బట్ వాళ్ళ జీవితంలో ఎక్కడ సుఖం అనేది ఎక్కడ దొరుకుతూ ఉందండి? వాళ్ళు ఎక్కడ సుఖపడుతున్నారు, వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు? ఇప్పుడు మనం కొంచెం నిద్రపోతే అయిపోయి నీరసం వచ్చారు, ఇప్పుడు కొంచెం నిద్రపోతే అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని మనం చాలా దిగాలు పడిపోతాం, చాలా ఆందోళన చెందిపోతాం. కానీ వాళ్ళు చేసే పని చూడండి. ఈ కాలం ప్రవక్త అన్నాడు, ఆ మాట తీసుకుని ఏమన్నాడంటే, నువ్వు భారము కలిగి ఒకరి కోసం ప్రార్థిస్తే, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీ కోసం ప్రార్థించే వాళ్ళు ఇంకొకరు లేపుతాడండి దేవుడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉందా, ఏది విత్తితే అది కోస్తారట. అంటే నువ్వు ప్రార్థన కనుక విత్తితే, ఒకరి కోసం భారము కలిగి నువ్వు ప్రార్థిస్తే, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు అదే భారము కలిగి ప్రార్థించేటోని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఈ కాలంలోని ప్రవక్త అండి, ఒక ఆమె పాపం చేసేది, అలాగే తన చెడు నడుస్తూ ఉండేది, ప్రార్థిస్తా ఉండేది. తెల్లారితే పాపం చేసేసి ఏదో ఒక పాపం చేస్తూ ఉండేది. పాపాత్మురాలు ఆమె. విలియం రన్గా టైంలో ఆమె చాలా పాపి. అయితే ఒకనొక రోజు ప్రార్థిస్తూ అలాగే నైట్ ప్రార్థించేది, ఉదయము తన జీవితం తను జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఏం చేయిందంటే, ఆమె భయంకరమైన సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆమె సమస్య ఏంటంటే బ్లీడింగ్. ఇంకా 24 hours బ్లీడింగ్ అవుతూనే ఉంది, ఆగట్లేదు ఆమెకి. అలా ఇంచుమించు 1 నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది. అలాగా ఆమె బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ మొత్తం అయిపోయి, నీరసించిపోయి, స్టక్ అయిపోయింది. అలాగా ఇంకా చచ్చిపోయింది అనుకుని డాక్టర్లు ఏం చేశారంటే, ఆ బెడ్ నుంచి తీసుకొచ్చేసి ఒక అడవి లాంటి ఒక వాతావరణం తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఆమెని బాడీని అలా పడేసేసి, అంబులెన్స్లో తీసుకొచ్చేసి ఆ బాడీని అలా పడేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగిందంటే, ఈమె కొన ఊపిరితో ఉందండి.
కొన ఊపిరితో ఉంది, ప్రాణం పోలేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంక బ్లీడింగ్ అయిపోయి చచ్చిపోతుంది, కనీసం వీళ్ళు ఎవరో కూడా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బరియల్ కార్యక్రమం చేయడానికి కూడా ఎవరు ఇక్కడికి రారు. ఈయన కూడా మనకి ఎందుకని చెప్పి ఆ బాడీని తీసుకెళ్ళి ఎక్కడో శూన్యంగా ఉన్న ప్రదేశంలో ఒక ఎవరు లేని వాతావరణం రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయింది, అంబులెన్స్లో పడేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతే ఆమె ఏం చేస్తుందంటే, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, ఇదే అనుకుంటుందని ప్రార్థించే ఓపిక కూడా లేదు. అందులో ప్రార్థించడానికి కూడా శక్తి లేదు. ఆమె అంత భయంకరమైన పరిస్థితిలో పడిపోయి మనసులో ప్రార్థన చేసుకుంటా అలాగే కారు ఎండలో ఆ గ్రౌండ్లో అలా పడుంటే అప్పుడు ఆ టైంలో ఆమె అలా పడుంది. ఆ సమయంలోనే విలియం బ్రానమ్ ఒక దర్శనం వస్తుంది. ఇంట్లో ఉన్నాడు ఆయన, ఒక దర్శనం వస్తుంది. ఒక దర్శనం ఎలా వస్తుందంటే, అది ఇతనేమో పరమ పాపి, ఒక స్త్రీతో పాపం చేస్తున్నాడు. ఈయన ఒక స్త్రీతో పాపం చేస్తూ ఉంటే ఈయన పాపం చేసేసిన తర్వాత పశ్చాత్తాపడం మొదలుపెట్టాడు, ఏడవడం మొదలుపెట్టాడు, దుఃఖాక్రాంతుడు అయిపోయాడు. ఇంకా అతని జీవితంలో ఎలా ఉన్నదంటే, నేను ప్రపంచంలో అందరికంటే పరమ పాపిని ఎవరునంటే నేనే అన్నట్టుగా అయిపోయాడు పరిస్థితి. అలాగే వెళ్ళిపోయి మోకాల మీద ఉండి ఆ గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థించడం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడం మొదలెట్టాడు. ఆ గదిలో ఉండి గంటన్నర ఏడిచాడండి. నన్ను క్షమించు ప్రభు, నా పాపం క్షమించు ప్రభు, నా జీవితం అంతా చేసిన పాపం అంతా క్షమించు ప్రభు, నా జీవితంలో చాలా వ్యభిచారం చేసేసాను, చాలా దొంగతనాలు చేసేసాను, చాలా భయంకరమైన క్రూరాతి క్రూరంగా నేను జీవించేశాను, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని గంటన్నర ఏడిచాడు. ఏడిచి కళ్ళు ఉప్పులాగా ఏడిచాడండి. ఏడిచి ఆ గంటన్నర అయిపోయిన తర్వాత వెళ్ళి మొహం కడుక్కొని తీరుకున్న తర్వాత మీటింగ్ సమయం అయింది. మీటింగ్ సమయం అయిపోయిన తర్వాత మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆ యొక్క గంటలో చేసిన ప్రార్థన ఆమె అని చెప్పే సమయానికి ఈమె స్వస్థపడి కూర్చోంది. ఆ గ్రౌండ్లో పడిపోయిన శవం లేచి కూర్చుంది, బలం పొందుకుంది, శక్తి పొందుకుంది, ఇంకా మంచి బలవంతురాలని స్త్రీగా మారిపోయి విలియం బ్రానమ్ కూటమి ఎక్కడ పెట్టాడు వెతుక్కొని కూటంలో వెళ్ళి కూర్చోండి. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? ఆ కూటంలోకి వెళ్ళి కూర్చుందా. కూటమి అంతా అయిపోయిన తర్వాత విలియం బ్రానమ్ దగ్గరికి వచ్చింది. సహోదరుడా, గాడ్ బ్లెస్ యు. ఎవరమ్మా నువ్వు? నా పేరు పలానా ఊరు నుంచి వచ్చాను. ఒక గంట క్రితం నేను పలానా ప్లేస్లో హాస్పిటల్ నుంచి నన్ను అంబులెన్స్లో తీసుకొచ్చి పలానా ప్లేస్లో పడేసేసాడు. నేను కనీసం ప్రార్థించే స్థితిలో కూడా లేను, కానీ నాకు దేవుడు దర్శనం చూపించాడు. నేను ఆ యొక్క ప్రాంతంలో ఆ కన్ను మూసుకుని ఉంటున్నప్పుడు నా కోసం ఒక వ్యక్తి బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరా వ్యక్తి అని చూస్తే ఆ దర్శనంలో కనబడిన వ్యక్తి మీరే. హల్లెలూయా. ఆ దర్శనంలో కనబడిన వ్యక్తి మీరే. నా ప్రార్థన, నా యొక్క ఆత్మ మీలోనికి వచ్చి నా కోసం మొరపెట్టేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అందును బట్టి ఈరోజు నేను చచ్చిపోయిన శవాల పడున్నాక ఆ శూన్యమైన ప్రాంతంలో నుంచి ఆరోగ్యకరంగా వచ్చి ఈరోజు మీ యొక్క మీటింగ్లో కూర్చున్నాను. గాడ్ బ్లెస్ యు సహోదరుడా. హల్లెలూయా. చూసారా, ఆమె పాపం చేసింది, కానీ ఒక్కనొక రోజు ప్రార్థన చేసింది ఆమె. ఆ ప్రార్థన ఆమె బలహీన పడిపోయిన సమయంలో, ఆమె చావు బతుకుల సమయంలో, భయంకరమైన అస్తవ్యస్తమైన స్థితిలో దేవుడు ఆమె ఆత్మను తీసుకెళ్ళి విలియం బ్రానమ్లో పెట్టి ఆమె యొక్క ప్రార్థన ఆ యొక్క విలియం బ్రానమ్ చేసేటట్లుగా దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. నిజంగా నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు ప్రార్థన గనక మీరు చేసి ప్రార్థన విత్తితే, నిజమైన భారంతో కూడిన ప్రార్థన, ఆత్మల కోసం ప్రార్థన, మీ పాపమును విడిచిపెట్టే ప్రార్థన, మీ శాపాలు విడిచిపెట్టే ప్రార్థన, మీ జీవితం అంతయు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని యథార్థతతో దేవుని సన్నిధిలో శుభ్రం చేసుకుంటూ మీకు మీరు తవ్వుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆపద సమయంలో దేవుడు మీ కొరకు ప్రార్థించేటోళ్ళు లేపుతాడు. హల్లెలూయా.
చాలా అద్భుతంగా దేవుడు ఈ యొక్క విషయాలు నేర్పించడం నేను కూడా చాలా సంతోషించానండి, చాలా ఆనందపడ్డాను. నాకు కూడా ప్రార్థించాలని ప్రేరణ పుట్టింది, ఇంకా ప్రార్థించాలి, ఎక్కువగా అధికంగా ప్రార్థించాలని ఆశ పుట్టింది. నిజంగా నేను ఏ సమయంలో ఏ విధంగా పడిపోతానో నాకు తెలియదు, కానీ ఆ పడిపోయిన సమయంలో నేను చేసిన ప్రార్థన దేవుడు ఏదో సమయంలో ఎవరో ఊరిలో పెట్టి ఆ సహోదరుడు పడిపోయింది, ఆయన తిరిగి అతను పునరుద్ధరించు, తిరిగి అతను పైకి లేపని ఎవరినో ఒకరు ప్రార్థించేటోళ్ళు మీ దేవుడు లేపాడు. హల్లెలూయా. నీవు కూడా నీ బలహీనతల్లో గనక నీవు పడిపోతే దేవుడు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని భారంతో నీ కొరకు ప్రార్థించడం లేపుతాడు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులు, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో భారమైన ప్రార్థన నేర్చుకుని భారంతో ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఏదో శిలక పలుకులు కాదు, కానీ నేర్చుకున్న ప్రార్థన కాదు, కానీ ఎవరినో ప్రేరేపించబడి చేసుకున్న ప్రార్థన కాదు, కానీ మాధుర్యమైన ప్రార్థన కాదు, కానీ లేకపోతే ప్రార్థనలో ఎవరికో వాక్యం నేర్పించాలి, ఎవరికో బుద్ధి చెప్పాలనే తాత్పర్యం కాదు, కానీ ఖచ్చితంగా మనము ఇతరుల కోసము, ఆత్మల కోసము, రోగుల కోసము, జీవితంలో మనము భారము కలిగి సంఘము కోసము, నశించిపోయే ఆత్మల కోసము మనం ఎప్పుడైతే భారము కలిగి ప్రార్థిస్తామో మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడు మన కొరకు ప్రార్థించడం లేపుతాడు. హల్లెలూయా. తెలుసండి, ప్రార్థన పరిస్థితులు మార్చేద్దని. ఆ యథార్థమైన భారంతో కూడిన ప్రార్థన పరిస్థితులు మార్చాడు. రోగిని ఆరోగ్యవంతుడిగా చేశాడు, మరణాన్ని జీవంగా మార్చాడు, చీకటిని వెలుగుగా మార్చాడు, పాపిని పరిశుద్ధిగా చేసేస్తారు. ప్రార్థనకి శక్తి ఉందని. అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. అలాంటి ప్రార్థన దేవుడు మనకి ఇచ్చాడు. ఏదో డినామినేషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, వాళ్ళకు బుక్ ఉంటుంది, వాళ్ళ బుక్లో ప్రార్థనలు ఉంటాయి. రోమన్ క్యాథలిక్లు, లోదరన్ వాళ్ళు, పెంతెకోస్తు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసండి, ఆ బుక్లో ఉంటుంది ప్రార్థన. ఆ ప్రార్థన అంతా సూచన వేస్తారు. ఆ సూచన వేసిన తర్వాత సంఘం అంతా ఏం చేస్తారో తెలుసా, వీళ్ళు ప్రార్థన అంతా చదివేసిన తర్వాత సేవకుడు ఆమేన్ అన్న తర్వాత వీళ్ళందరూ ఆమేన్ అంటారు. వాళ్ళ కొలు మూసుకోరు, వీళ్ళ కొలు మూసుకోరు, గుడ్లప్పి చూస్తారు, ప్రార్థన చదువుతూ ఉంటుంది. వాళ్ళకే భక్తి లేదు, వీళ్ళకే భక్తి లేదు. ప్రార్థన అంటే కళ్ళు తెరిచి చూసేది కాదండి. ప్రార్థన అంటే కళ్ళు తెరిచి ఎవరైతే చేస్తారో, మీకు ఇంకో మాట చెప్పనా, ఇక ఆమె ప్రభుత్వం చెప్పాడని. ప్రార్థన ఎదుటి వ్యక్తి భారంతో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, భారంతో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా గుడ్ల అప్లికేషన్ చూస్తున్నారు అనుకోండి, వీళ్ళని విడిచిపెట్టిన దెయ్యాలు ఆ గుడ్ల అప్లికేషన్ చూసే వ్యక్తులు పడిపోతాయి. తెలుసా మీకు? ఆ అభిషేకం వాళ్ళ మీద పడిపోతుంది. అంటే వీళ్ళలో ఉన్న దెయ్యం వేసిపోయి ఆ చూసే వ్యక్తులకు దూరేది. వాళ్ళకి తెలియదు విషయం, దెయ్యం వచ్చేసింది అన్న సంగతి. ఇంటికి వెళ్ళి తిరుగుతుంది ఆ దెయ్యం అంటున్నారు. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఎవరికో కళ్ళు తెరిచి చూడకూడదండి. కళ్ళు తెరిచి చూసారంటే ఈ వేలను వదిలి దెయ్యం వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. చక్కగా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి చక్కగా ఒకరినొకరు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకోలతో ఆ పాపమంతా ఒప్పుకుంటూ దేవుడి సన్నిధిలోకి వెళ్తే దేవుడు అద్భుతమైన వాతావరణంలో తీసుకెళ్ళి ఆత్మలో ప్రార్థించేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది అలాంటి ప్రార్థన కలుగుంటానికి ఇష్టపడుతున్నారండి? అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా.